వస్తుంది. అయితే జీవీఆర్ శాస్త్రి గారు, ఇరాన్ పక్కనే ఉన్నప్పటికీ అమెరికా ఆంక్షలకు భయపడే ఇరాన్ పాకిస్తాన్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టును దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగినప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్కి గతి పట్టేది కాదు కదా. ఇది దౌత్యపరమైన వైఫల్యం కాదా జీవీఆర్ శాస్త్రి గారు? అంటే వాళ్ళు ప్రాజెక్ట్ చేసినా కూడా ఇరాన్ వాళ్ళు ఆపేసి ఉండేవారు. ఎందుకంటే వీళ్ళకి డిఫెన్స్ ప్యాక్ట్ విత్ సౌదీ అరేబియా. హ్మ్. ఎందుకంటే సౌదీ అరేబియా ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దేర్ ఫారెన్ పాలసీ. వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే అమెరికన్స్ కి బేసెస్ కి సపోర్ట్ ఇచ్చినా, అమెరికన్ ఎయిర్వేస్ కానీ నేవల్ బేసెస్ కానీ ఎక్కడైనా మీరు సపోర్ట్ చేసి తెలిస్తే మేము ఎక్కడ సహకరించమన్నారు. మీరు మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ ఫారెన్ మినిస్టర్ 2-3 సార్లు ట్రై చేశారు ఇరాన్తో ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ తెచ్చుకుందామని. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి అయినా ఆ తుఫాన్ బార్డర్ అని ఉంటుంది, తుఫాన్ బార్డర్ అని ఒక చోట ఉంటుంది. ఆ బార్డర్ నుంచి రోజు స్మగుల్ అయ్యి వస్తూ ఉంటుంది. పాకిస్తాన్ లోకి ఆ పెట్రోల్ వస్తూ ఉంటుంది, స్మగుల్ అయ్యి వస్తుంది. అంతేగాని డైరెక్ట్ గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరగదు. అయితే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు గతంలో పాకిస్తాన్కు చమురును డిఫర్డ్ పేమెంట్ అంటే తర్వాత డబ్బులు చెల్లించే పద్ధతి మీద ఇచ్చేవి. ఇప్పుడు ఆ దేశాలు కూడా పాకిస్తాన్ ఆర్థిక స్థితిని చూసి వెనకాడుతున్నాయంటారా జీవీఆర్ శాస్త్రి గారు? 100%. ఎందుకంటే సౌదీ అరేబియా ఇప్పుడు సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ పెట్టుకున్నారు. సౌదీ అరేబియా మీద మిసైల్ పడుతున్నాయి, అని చెప్పి అడిగారు. ఆయన వెళ్తే ఆయన వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి స్పష్టంగా మాకు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తోనే మేము తట్టుకోలేకపోతున్నాం, మేము మీ దగ్గరికి వచ్చి మేము ఈసారి సపోర్ట్ చేయలేమని ఆయన మర్మగర్భంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇరాన్ కూడా కొట్టేస్తుందని. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బేస్లు అమెరికన్ ఎయిర్ బేస్లు అక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. సో అది చాలా టాక్ట్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు చేసుకోవడం. ఎంతకాలం చేస్తారనేది ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ డిక్లేర్డ్ దట్ వి విల్ ఆన్సర్ పాకిస్తాన్ ఆల్సో అని ఆ ఫారెన్ మినిస్టర్ చెప్పేశాడు కదా. అయితే శాస్త్రి గారు, చైనా నుంచి $1,000 కోట్ల పెట్టుబడులు సిపిఈసి వచ్చాయని చెప్పుకుంటున్నారు కదా. మరి అలాంటి ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు చైనా నుంచి పాకిస్తాన్కు ఎలాంటి సాంకేతిక లేదా ఆర్థిక ఊరట లభించడం లేదు ఎందుకు? చైనా కేవలం అప్పులు ఇచ్చే దేశంగానే మిగిలిపోయిందా? వాళ్ళు సిపాక్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు. నెంబర్ 1. ఏంటంటే అది వాళ్ళకి అది కష్టం అయిపోయింది. వాళ్ళు సహకరించలేకపోతున్నారు పాకిస్తాన్ నుంచి. అది చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. సో అందుచేత సిపాక్ ని ఇంకా కంప్లీట్ చేసే పరిస్థితి అయితే ఒక లేదు. అది అందులో చేతులు ఎత్తేసారు. పాకిస్తాన్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. వాళ్ళ కాదు, మేము చేయలేమని. ఎందుకంటే వాళ్ళ రక్షణ ఇవ్వలేకపోతున్నారు. చైనీస్ అధికారులు ఆల్మోస్ట్ 200 మంది పైన చచ్చిపోయారు. ఎన్నో బాంబ్స్ ఫాస్ట్ అయిపోయినాయి, కరాచీలో అయిపోయినాయి, లాహోర్లో అయిపోయినాయి, అన్ని చోట్ల అయిపోయింది. సో వాళ్ళ అఫీషియల్స్ అందరూ చనిపోతున్నారు. సో అది చనిపోతున్న మూలన వాళ్ళు సిపాక్ అయిపోయారు. అంతేగాని దీనికోసం కాదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వేరే దేశం కావాలనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ వేరే దేశ ఉద్యమం జరుగుతుంది కదా, మీకు తెలుసు కదా. సో దాని మూలనే వాళ్ళకి ఏంటంటే దాని మించి వెళ్ళాలి. గ్వాదర్ పోర్ట్ కట్టుకున్నారు, గ్వాదర్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు. కానీ ఏమైంది, బలూచిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. గ్వాదర్ ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంటుంది, కట్టేసుకున్న ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ 1000 కోట్లు పెట్టి కట్టారు. ఎయిర్పోర్ట్ లో ఏమి జరగదు, అసలు ఏమి ఉండదు అక్కడ. ఇట్స్ ఎంప్టీ ఎయిర్పోర్ట్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 years. సో వాళ్ళకి తెలుసు దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిపాక్ లోనే వాళ్ళ ఇబ్బంది ఇష్యూ చేశారు. అలాగే శ్రీలంకలో ఒక పోర్ట్ దగ్గర చేశారు. సో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఎకనామికల్ గా దట్ ఈస్ ద ప్రాబ్లం. చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ కంటే స్ట్రాటజిక్ గా ఏదైనా సపోర్ట్ చేయాలి తప్పితే వనరులు ఉన్నాయి లేకపోతే ఇది ఉన్నాయని చెప్పి సపోర్ట్ చేయడం అంటే డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. బలూచిస్తాన్ వాళ్ళు ఒప్పుకోరు, గిల్గిట్ బలిస్తాన్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. అందుకని గిల్గిట్ లోంచి వెళ్ళాలి, కేపీకే ప్రావిన్స్ నుంచి వెళ్ళాలి. కేపీకే ప్రావిన్స్ లోనే వీళ్ళకి అఫ్ఘాన్ ప్రాబ్లం ఇప్పుడు. అదేంటే కేపీకే అని ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది, దురాన్ లైన్. ఆ దురాన్ లైన్ నుంచే సిపాక్ వెళ్ళాలి. ఆ దురాన్ లైన్ మీదే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. సో ఇంక సిపాక్ అనేది అంటే సిపాక్ లో వాళ్ళకి చైనీస్ గా ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మనకి మలాకా స్ట్రైట్ ని అవాయిడ్ చేయడం. ఎందుకంటే మనం మలాకా స్ట్రైట్ మూసాం అనుకోండి, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏ రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసారో అది అలాగే పాకిస్తాన్ మనం మలాకా స్ట్రైట్ మూసాం అనుకోండి, మరి చైనా మొత్తం డిజాస్టర్ అయిపోతుంది. ఎందుకంటే 95% చైనీస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని ఇందులోంచి వెళ్తాయి. అలా ఇందులోంచి మలాకా స్ట్రైట్ లోంచి అది మూసేస్తే ఇంక మొత్తం దేశం అంతా కొప్పుకూలిపోతుంది. అది వాళ్ళకి తెలుసు. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం సిపాక్ అంటే ఏంటి,
అది తీసుకెళ్లి గోదావరి పోర్ట్ దగ్గర కలుపుతుంది. ఓకే. ఆ గోదావరి పోర్ట్ దగ్గర కలిపిన బలూచిస్తాన్, గోదావరి పోర్ట్ అనేది బలూచిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్లో గోదావరి పోర్ట్ ఉన్న ఆ బలూచిస్తాన్లో స్పెషల్ సెపరేట్ కంట్రీ ఉద్యమం నడుస్తుంది. హ్మ్. ఆ సెపరేట్ కంట్రీ ఉద్యమం వల్ల వాళ్ళు ఏది జరగనవ్వట్లేదు. ఆ జరగనవ్వకపోవడం వల్ల సిపాక్ చైనా అనుకున్నవి ఏమీ జరగలేదు. వాళ్ళకి అంత ఎన్నో బిలియన్, ఇట్స్ ఆల్మోస్ట్ $1 బిలియన్, ఒక దగ్గర $700 బిలియన్ ప్రాజెక్ట్ అది మొత్తం నాశనం అయిపోయింది. హ్మ్. అది డిజాస్టర్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు కాదు కదా, ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళ నుంచి కడుతున్నారు. యెస్. వాళ్ళు రోడ్ ఏంటో వేయగలిగారు కానీ ఇంకా కొంతవరకు తర్వాత చేయలేకపోయారు. అది ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేసుకోలేకపోయారు. పాకిస్తాన్ దానికి తగ్గ శక్తి సామర్థ్యాలు చూపించలేకపోయింది. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఎవరు ఒప్పుకోలేదు. 200 మంది చైనీస్ అఫీషియల్స్ పైన ఇంకా ఎక్కువే చచ్చిపోయారు. సో అది జరిగే పరిస్థితి కాదు. పాకిస్తాన్కి ఈ రోజైనా రేపైనా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. స్ట్రాటజికల్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కేపీకేని నిలబెట్టుకున్నా, గిల్గిట్ బలిస్తాన్ నిలబెట్టుకోవాలన్నా, బలూచిస్తాన్ నిలబెట్టుకోవాలన్నా ఇవేం జరిగే పనులు కావు. ఇవాళ కాదు రేపైనా బలూచిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. హ్మ్. అది వెళ్ళిపోయి తీరుతుంది కూడా. సో వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదని వాళ్ళకి తెలుసు. హ్మ్. సో పైకి మాత్రం అందువల్ల మేకపోతు గాంభీర్యం పైకి మాత్రం. లేకపోతే గాంభీర్యం ఇంకోటి ఏంటంటే వాళ్ళకేంటంటే వాళ్ళ దేశం 1971లో జరిగిన వార్లో వాళ్ళకి అసలు అన్ని లక్షల మంది సైన్యం అవసరం లేదండి వాళ్ళ దేశానికి. వాళ్ళ అవును. దేశానికి కావాల్సిన 30 కోట్ల మంది జనాభాకి 8 లక్షల మంది సైన్యం దేనికండి? హ్మ్. మన 150 కోట్లు, 140, 150 కోట్ల మంది జనాభాకి మనకు 13 లక్షల సైన్యం. హ్మ్. వాళ్ళు 30 కోట్లు, 28 కోట్ల మంది జనాభాకి 8.5 లక్షలు, 9 లక్షల మంది సైన్యం దేనికి? అంటే వాళ్ళు సైన్యాన్ని తగ్గించట్లేదు. వాళ్ళు సైన్యాన్ని తగ్గించకుండా వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ మీద నడుపుతున్నారు. అంత డిఫెన్స్, వాళ్ళ కంపెనీలు అన్ని డిఫెన్స్, సిమెంట్ దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి, ఇటుక దగ్గర నుంచి, హ్మ్. మొత్తం అగ్గిపెట్టె దగ్గర నుంచి అన్ని కంపెనీలు మిలిటరీలోనే ఉంటాయి. యెస్. అన్ని మిలిటరీ వాళ్ళే తయారు చేస్తారు. అవును. వాళ్ళ కంపెనీలు వాళ్ళే ప్రాఫిట్ వాళ్ళే తినేస్తారు. దేశ బడ్జెట్లను వాళ్ళు తినేస్తారు. ఎడ్యుకేషన్కి 0.5%, హెల్త్కి 0.5%, ప్రజలకి ఏమి ఉండదు. హ్మ్. సిద్ధే ఈ ప్రపంచంలో అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది, కానీ ఈ ఒక్క ఆర్మీకి ఒక దేశం ఉంది. అవును. దేశ అది అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు కూడా ఆర్మీ చీఫ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇంకా దేశాధ్యక్షుడు ఏం లేదు. మీకు చెప్పింది అర్థం అలా. ప్రపంచ దేశాలకి అన్ని దేశాలకి ఆర్మీ ఉంది, హ్మ్. కానీ ఈ ఆర్మీకి ఒక్కటికే దేశం ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉంది. హ్మ్. అది డిఫరెన్స్. అందువలన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది ఏదొచ్చినా ప్రజల మీద వేసేస్తారు. హ్మ్. ప్రజల మీద ఇప్పుడు మనం ఏంటంటే చాలా టాక్ట్ఫుల్ గా నడుచుకుంటున్నాం. మనకి ఏంటంటే చాలా పెద్ద కంట్రీ. మనకు వచ్చే సమస్యలు వేరు, మనకు వచ్చే విధి విధానం వేరు, మన పద్ధతి వేరు. హ్మ్. ఐఎమ్ యాక్టివిస్ట్, నాకు తెలుసు. అది నేను మీకు అది పంపించాను కూడా ఇవాళ పొద్దున్న. హ్మ్. ఆ 20 రోజులు కనుక వారు జరిగితే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మీకు పంపించాను, ఎకనామిక్ అనాలిసిస్.